హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. పార్ట్ 2లో మనం కరెంట్ జాబ్ మార్కెట్ గురించి మాట్లాడుకున్నాము. ఎలా ఉంది అని, ఏఐ వచ్చాక ఏంటి పరిస్థితి అనేది చెప్పాను. ఏఐ ఎరాలో జాబ్ కొట్టడం ఎలా అనేది ఇప్పుడు చెప్తాను. ఫర్ ఫ్రెషర్స్ ఏం చేయాలంటే, ముందు ఇంగ్లీష్ నేర్చుకోవాలి డెఫినెట్గా. కమ్యూనికేషన్ లేకపోతే మిమ్మల్ని ఎవరు తీసుకోరు. నేను ఒక చిన్న టిప్ అనేది చెప్పాను, ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలనేది. అది నా డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు చూడండి. అలానే కోడింగ్ నాకు అసలు రాదు అనేవాళ్ళు, ఏ లాంగ్వేజ్ రాదు అనేవాళ్ళు, పైథాన్ నేర్చుకోండి. ఎందుకు చెప్తున్నానంటే, నాకు కూడా కాలేజ్లో ఉన్నప్పుడు జావా అర్థమయ్యేది కాదు. ఈవెన్ నాకు ట్రైనింగ్లో చెప్పినప్పుడు కూడా జావా అర్థం కాలేదు. కానీ పైథాన్ నాకు అర్థమైంది. ఎందుకు అంటే, పైథాన్ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది. ఎక్కడి నుంచి నేర్చుకోవాలి అంటే, మీరు కొద్దిగా టాలెంటెడ్, మీకు అర్థమవుతుంది అనుకుంటే, లేదా మీరు సగం వచ్చు అనుకుంటే, మీరు ఉడిమి లాంటి ప్లాట్ఫామ్స్కి వెళ్ళండి. నాకు అసలు ఏమీ రాదు అంటే, యూట్యూబ్లో దుర్గా సాఫ్ట్ అని చెప్పేసి ఒక ఆయన చెప్తారు. ఆయన చెప్తే ఎలా ఉంటుందంటే, అరటిపండు తొక్క తీసి పండు చేతిలో పెట్టినట్టు ఉంటుంది. అంత బాగా చెప్తారు. ఆయన వీడియోస్ చూడండి, మీరు డెఫినెట్గా మీకు అర్థమవుతుంది. ప్రాక్టీస్ చేయండి. ఉట్టి వీడియోస్ అది ఇన్‌స్టాల్ చేసుకొని, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఇన్‌స్టాల్ చేసుకొని మీరు రాస్తేనే వస్తుంది. మీరు ఆయన వీడియోస్ చూసి, ఆయన ఏం చెప్తున్నాడో చూసి దాన్ని రెప్లికేట్ చేయండి మీ ల్యాప్‌టాప్‌లో. మీకు డెఫినెట్‌గా కోడింగ్ వస్తుంది, ప్రాబ్లమ్ ఉండదు. తర్వాత ఏం చేయాలి? మనము ఈ కరెంట్ ట్రెండ్‌లో మనం ఏం చేయాలి అంటే, మనం బిల్డ్ చేయాలి ఏఐని. అప్పుడే వస్తుంది. కొద్దిగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చాక బేసిక్ అల్గారిథమ్స్ నేర్చుకోండి. అందులోనే పైథాన్‌లోనే నేర్చుకోండి. అల్గారిథమ్స్, డేటా స్ట్రక్చర్స్ బాగా నేర్చుకోండి. నేర్చుకున్నాక అప్పుడు వీటికి రండి. మీకు అర్థమవుతుంది డెఫినెట్‌గా. అర్థం కాదు అనే మాట లేదు ఎవ్వరికైనా. అది ఇక్కడ ఉంటుంది. మనం అది తీసేసి వస్తుంది అని కాన్ఫిడెంట్‌గా చేస్తే డెఫినెట్‌గా వస్తుంది. ఎందుకంటే నాకు పెన్ డ్రైవ్‌లో డేటా ఎక్కించడం రాని స్టేజ్ నుంచి నేను ఇవాళ కొన్ని ఆటోమేషన్స్ చేస్తున్నాను. కారణం ఏంటి? పైథాన్‌లో. కారణం ఏంటి? నేను అది తీసేసా, నాకు అర్థం కాదని. నాకు అర్థమవుతుంది అనే చూసా దుర్గా సాఫ్ట్ వీడియోలు నేను. సో, అర్థమవుతుంది. అది చేయండి. దాని తర్వాత కొద్దిగా స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ కొద్దిగా రివైజ్ చేసుకోండి. మనం చిన్నప్పుడు చదువుకొని ఉంటాం. చేసుకొని మిషన్ లెర్నింగ్ అల్గారిథమ్స్, జనరేటివ్ ఏఐ అల్గారిథమ్స్ నేర్చుకోండి. మీరు అవి నేర్చుకొని రెడీగా ఉన్నారంటే మిమ్మల్ని కంపల్సరీగా కంపెనీలనేవి మిమ్మల్ని హైర్ చేసుకుంటాయి. చేసుకోకుండా అయితే ఉండవు. ఇది ఫాలో అవ్వండి. కమ్యూనికేషన్ చేయడం ఎలా, ఇంగ్లీష్ మాట్లాడడం ఎలా అని బాగా ప్రాక్టీస్ చేయండి. నేను దుర్గా సాఫ్ట్ లింక్ ఒకటి, అట్లానే నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇచ్చిన టిప్ ఒకటి కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను, చూడండి. ఆల్ ద వెరీ బెస్ట్. ఈ వీడియోస్ చూసి ఎవరికైనా జాబ్ వస్తే కింద కమెంట్ చేయండి. ఐ విల్ బీ ద హ్యాపీయెస్ట్. సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.